అమ్మాయిలంటే పిచ్చి, వారిపై కామెంట్లు, బాలికల్ని కూడా వదలని సైకో. రాజ్ కుమార్ అసలు రంగు ఇది. అయితే మొత్తం కేసులో బాలిక తండ్రిని ఎలా చంపాడు, అసలు ఆ బాలిక తండ్రి ఎలా చనిపోయాడు, ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్. ఇప్పటిదాకా ఆరింటి గురించి మనం మాట్లాడుకున్నాం, మరి ఆయన ఎలా చనిపోయాడు, చంపేశాడా రాజ్ కుమార్ కూడా? ఈ ఏడాది బాలిక ఇంటర్ పరీక్షల కోసం శంషాబాద్ వెళ్లిన సమయంలో పరీక్షా కేంద్రం దగ్గరే బాలికను వేధించాడు రాజ్ కుమార్. ఆ సమయంలో బాలిక తల్లికి వార్నింగ్ ఇస్తూ, నీ భర్తను చంపినట్లే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. అప్పుడే అందరికీ ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ వెంటనే రాజ్ కుమార్ పై అదే మా బాగా చనిపోయి వన్ ఇయర్ అవుతుంది ఆయన చనిపోయి కూడా 1 ఇయర్ పైన అవుతుంది. అప్పుడు చనిపోయినప్పుడు ఏంటంటే మేము సడన్గా ఇట్లా హార్ట్ అటాక్ అనుకొని డ్రింక్ వేసాడు ఆయన, హార్ట్ అటాక్ అనుకొని మేము ఇక అయిపోయింది, ఇక దానికి క్లోజ్ చేసినాం. మాకు అంత థాట్ రాలే, వీడు చంపిన థాట్ రాలే. ఎందుకంటే వీడు ప్రీ ప్లాన్గా ఉన్నాడు యాక్చువల్గా. ఏమైంది, వీడు ఆ రోజు ఏదైతే 16th రోజు ఏదైతే శంషాబాద్లో ఆ కాలేజ్ దగ్గర వీళ్ళని అన్నాడు, అంటే మీ మొగన్ని చంపేసినా మిమ్మల్ని చంపితే ఓడేం బిక్తాడని అన్నాడు. అప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు మా బావ చనిపోయిన రోజు ఏం చేసిండంటే వీడు కార్లు ఎక్కించుకోండు, తాపిండు మంచిగా నిండే తాపి ఇంకోడు ఉన్నారు, వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, తాపి ఇంకా తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టిండు. వాడే భుజాల మీద తీసుకొచ్చి ఇక్కడెవరు భుజం మీద తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కన వెళ్ళే కదా, డైలీ కలిసే ఉంటారు కదా, తీసుకొచ్చిండు. తాగిండేమో అవుట్ అయినట్టు అని చెప్పేసి ఇంట్లో వచ్చి పండబెట్టిన తర్వాత 5 minutes అవుతుంది, ఆయన గురకబెట్టట్లే. వీళ్ళు ఇంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు, ఇంత వండిండు గురకబెడతలేడు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ వీడే రాజ్ కుమార్ అనేటోడే పక్కనే ఇల్లు కార్ తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఆయన హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వివో హాస్పిటల్ అని షాద్నగర్లో అడ్మిట్ చేసేసిండు. మీ మొగని చంపేసిన మిమ్మల్ని కూడా చంపేసా అందరినీ, ఇంట్లో ఎవరిని ఉంచా నేను. మా అక్కకి ఆ పిల్లని గుంజుకోతే మా అక్క ప్రొటెక్ట్ చేసింది కదా, ఆమెను బయకకు నూకేసి ఈ పారిపోకుండా అంటుండు. అంటే ఇన్ని ఆనం అన్నాక మాకు డౌట్ వచ్చి ఇక మా బావని చంపింది కూడా వీడియో అయితే అట్లా అయితే ఆ రోజు యాక్టివిటీస్ వీడియో ఉన్నాయి ఎక్కువ అని చెప్పేసి పిఎస్లో వచ్చి సేమ్ యాజ్ టీజ్గా కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసిరు వీళ్ళు. పిఎస్ నుంచే మాకు అన్యాయం జరిగింది. ఫస్ట్ పిఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ఇదంతా ఫస్ట్ మాకు. అవి బాలిక మేనమామ చెబుతున్న మాటలు. వెంటనే రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేసి ఈ విషయాన్ని కూడా కంప్లైంట్లో రాసుకొచ్చారు కుటుంబ సభ్యులు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ కుమార్ని అరెస్ట్ చేయడంలో లేట్ చేశారు. అతడు పరారీలో ఉండి బెయిల్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి స్టేషన్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బాలిక కుటుంబాన్ని వేధించాడు. కేసు 16th మే రోజు పెట్టిన తర్వాత 2 days 3 days అవుతుంది. ఇంకా ఆ కేసు గురించి మాకు పిఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఫోన్ చేసినాం, కలిస్తే ఏమన్నారు, బెయిల్ వచ్చింది దానికి, యాంటీ బెయిల్ బయట తిరుగుతున్నాడని ఎస్ఐ రమేష్ అన్నట్టు ఆయన చెప్పాడు. ఆ బెయిల్ ఎందుకు వస్తుంది, పోక్సో కింద బుక్ అయిన కేసు అది, మీరు రిమాండ్కి తీసుకోలే, కనీసం పిఎస్కి పిలవలేవాని, ఒక కౌన్సిలింగ్ ఇవ్వలే, మాకు పిలిచి వాని మమ్మల్ని పిలిచి ఒక కౌన్సిలింగ్ ఇవ్వలే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వానికి బెయిల్ వచ్చిందని ఎట్లా అంటారు అని చెప్పేసి నేను అడిగినాను. అడిగితే వచ్చింది, అది ఆడు బయట తిరుగుతున్నాడు, మేము పబ్లిక్ని పెట్టి వెతికిస్తున్నా. ఇంకోటి ఇక్కడ మేము కేసు పెట్టిన తర్వాత వీళ్ళకి దొరకలేడు కదా, వారం అయిపోయింది ఇంకా దొరకట్లేదు, వాడు షాబాలో తిరుగుతున్నాడు. మేము చూస్తే ఏమైంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మళ్ళీ పిఎస్లా ఇస్తే వాడు ఎడ తిరుగుతుండు, మేము మస్తు వెతుకుతున్నాం ఆయనకు 6 రోజుల నుంచి, వాడు ఎడ తిరుగుతున్నాను మాకు భయమై, ఎందుకంటే వాడు ఇటేంచి తిరుగుతుండు కదా, మరి ఇప్పుడు 2 రోజుల కల్లా చంపుతున్నాడు, మరి ఇటేంచి తిరుగుతున్నాడు మాకు భయం అవుతుంది కదా. వాళ్ళ ఇంట్లో మోపిల్లలు ఎవరు లేరు, 4 ఆడపిల్లలే ఉంటారు, ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళ పక్కన కూడా అది కొంచెం స్టేడియంకి దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది ఇల్లు కూడా, వాళ్ళు భయంగా ఉంటారు. మేము కూడా వాళ్ళకు భయం పోవడం కోసం అప్పుడప్పుడు వచ్చి పోతూనే ఉన్నాం ఇంటికి. వాడు తిరుగుతున్నా అని చెప్తే వీళ్ళు నెగ్లెంట్ నవ్వుకుంటా అది కూడా ఎస్ఐ రమేష్ అన్నట్టు ఆయనకు. నిన్న రాత్రి ముందు బాలిక తల్లిని చంపేసిన రాజ్ కుమార్ తర్వాత ఆమె నానమ్మను చంపేశాడు. తర్వాత బాలికను తీసుకెళ్లి గ్రామ శివారు దగ్గర చెరువు దగ్గర మట్టుబెట్టాడు. మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ డోర్ కొట్టిండు నైట్లో, ఆడ ఒక బీరు తెచ్చుకున్నాడు, తాగిండు, ఒక దగ్గర స్టెప్ మీద కూర్చొని తాగి ఆడ బీరు అట్లే పెట్టేసిండు, డోర్ కొట్టిండు. మా అక్క తీసింది, ఆమెను పొడిచిండు, ఆమె కొంచెం బయటకు వచ్చేసినాక ఆమె పెయిన్ తట్టుకోలేక మా అత్తమ్మ లేపడానికి వెళ్ళిండు. ఆమె కొంచెం పెద్ద మనిషి, ఆమె లేచి ఓపికతో లేవడానికి టైంలోనే వీడు వెళ్ళి ఈమెను ఆల్రెడీ పొడిచిండు కదా, ఆమెను గొంతు కోసినాక మళ్ళీ ఈమె మీద అటాక్ చేసి ఈమెను కూడా చంపేసిండు. చంపినాక ఆ పిల్లని ఫోర్సబుల్గా ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది, ఫోర్సబుల్గా తీసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళు అవతలకి ఇట్లా నూకేసి మళ్ళీ అవతలకి వెళ్ళి అక్కడ కార్ లోపల పెట్టిరో మరి ఎక్కడ పెట్టిరో ఎట్లా పెట్టిరో తెలియదు, స్టేడియంలో పెట్టినట్టున్నారు.
అని వేసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ దయాలగూడ మీడికెళ్ళి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ చెరువు గట్టు ఉంటుంది. ఆ గట్టు దగ్గర అమ్మాయిని కూడా చంపేసాం. అక్కడ నుంచి అయితే ఎట్లా వెళ్ళారు అనేది ఇప్పటివరకు పిఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయలేదు, కనీసం సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయట్లేదు. వాళ్ళ నిర్లక్ష్యం ఎంత అంటే అంత నిర్లక్ష్యం. ఇంకోటి 11 గంటలకి 11:10కి చనిపోయిన తర్వాత పిఎస్ వాళ్ళకి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 ఇళ్ళు ఉంటాయి, ఆ పక్కనే కొడుకులే అవుతారు, చిన్నాన్న కొడుకు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పిఎస్ వాళ్ళు వచ్చి గేట్లు బద్దలు కొట్టి వాళ్ళను తీసేసి వీళ్ళందరూ కలిసి మీరు అట్లా ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు తీసుకుపోతారు, మేము ఇంకా ఎవరు రాలేరు, వాళ్ళ కొడుకు ఎవరు రాలేరు, వాళ్ళకి చెప్పాలి కదా అది అంటే కూడా లేదు ఇది న్యూసెన్స్ అవుతుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ మనకు లొల్లి అవుతుంది, సో తీసుకెళ్ళిపోదు. బాడీస్ చూసారు కదండి, వాళ్ళు చూడనియలే, ఇంట్లోకే పోనీయలే. పిఎస్ఓలే వచ్చారు, వాళ్ళే దుప్పట్లు పట్టుకున్నారు, బాడీలను వేసుకున్నారు. గ్రామ సర్పంచ్ హెల్ప్ తీసుకున్నారు. ఆయన ట్రాక్టర్ తెప్పించిండు, ఆ ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళిపోయారు. రాజ్ కుమార్ని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు బాలిక కుటుంబ సభ్యులు. నాకు రోజు ఫోన్ చేస్తారు, బస్ ఎక్కించినవా అని. బస్ ఎక్కించిన అంట, బస్ ఎక్కి చూడనే మళ్ళీ రోజు ఫోన్ చేస్తా, వచ్చిందా అక్క అని. వీళ్ళ మమ్మీకి వేసి నాయనమ్మకి చేస్తే కూడా వచ్చిందని చెప్తారు. మధ్యలో పోతుంది చేసిందంటే నా పిల్లని కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, పోవద్దు ఎవరి జోలికి, నేను బస్ ఎక్కిస్తాను, నువ్వు ఇంటికి దిగిపోవాలని పోతున్నా అని చెప్పింది. చెప్పినాక కూడా ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఎందుకు చేయలేరు, వాళ్ళు చేసినుంటే ఇలా మా వాళ్ళు చవకపోతుండే, వాడిని మాత్రం మాకు దొరికియాలి, వాడిని ఏ రకంగా మేము చంపుతామో. ఆ కాలేజ్ కాడికి పోయి అమ్మని టార్చర్ పెట్టడము, ఫోర్స్ చేయడం, నన్ను లవ్ చేయమనడము, నేను అది చేస్తా, నీకు ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పి డ్రాప్ చేయడము. మేము ఏదో చెప్పినాం, మాకు కొంచెం డౌట్ వచ్చినప్పుడే చెప్పినాం, మంచిది కాదు బిడ్డ, ఇట్లా కాదు అని చెప్పి కొట్టుకొని మేము అక్కడ సైడ్ పోవద్దని చెప్పుకొని ఒక కాలేజు 1 year 1 సంవత్సరం ఉంటుంది కదా, అందులో ఒక 2 నెలలే మాత్రం పోయింది. మిగతా టైంలో బంద్ చేసి ఇంటికానే చదివించి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాపియానికి తీసుకపోతే ఆడ ఎగ్జామ్ రాసిందని వాడు సీసీ కెమెరా మా ఇంటి సైడ్ మా బిడ్డ వాళ్ళ ఇంటి సైడ్ పెట్టిండు. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది అందులో వాడి ఫోన్లో చూసుకుంటాడని అన్ని రికార్డింగ్ చూసుకొని కాలేజ్కి పోయి చూసిండు. కాలేజ్ కాడికి వచ్చిండు. ఆడికి మా మరదల్ని వాళ్ళ తల్లిని మా బిడ్డ ఉంది కదా ఇచ్చి తోలినాం. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక గేట్ దాటంతాడే చేయి పట్టి లాగిండంట. చేయి పట్టి లాగితే మా ఉందిగా తల్లి, నువ్వెవడవరా నా బిడ్డని లాగనికి అంటని తిట్టిందంట. అది జరిగినాక మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంత అక్కడ జరిగింది కదా, శంషాబాద్లో జరిగింది ఇది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం, అక్కడ ఇచ్చినాక వీళ్ళు పట్టించుకుని ఉంటే ఇవాళ నాడు ఇది కాకపోవు. అటు రాజ్ కుమార్ భార్య కుటుంబం కూడా రాజ్ కుమార్ని వదలొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మెయిన్ ముందు వేరే అమ్మాయిల గురించి ఎక్కువ ఎఫైర్లు ఎక్కువ ఆయనకు. ఆ విషయం కానీ ఊకే ఆడపడుచుకొని గొడవ పెట్టుకుంటాడు ఏదో ఒక విషయంలో. ఈ పిల్లది ఏం తప్పు ఉండదు, వాళ్ళ విషయంలో గొడవ పెట్టుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏమైందో నిన్న నైట్ తెలియదు మాకు కూడా. 2 o'clock మాకు ఫోన్ వస్తే మేము వచ్చేసినాం. ఇక అంతే, పిల్లల్ని మాత్రం చంపొద్దు, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఆయనకి ఏముంటుందో ఆయనకు తెలుసు. అది మాకెందుకు చెప్పు, పిల్లల్ని చంపేది లేకుండే మా ఆడపడుచుని చంపేది లేకుండే, సస్తే వాడు చచ్చేది ఉండే. వానికి మాత్రం ఉరిశిక్ష కంపల్సరీ పడాలి మేడం. చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారు చూస్తే మీరు కూడా అంటారు, అంత క్యూట్గా ఉంటారు పిల్లలు. జైలుకి పోకుండా పరారులు ఉండంట. ఇక అక్కడ కేసు అయితే వాళ్ళ అన్నయ్య మొత్తం బెయిల్ పైన తీసుకొచ్చినాక ఇంకా లోకల్లో తిరగద్దు అది అని చెప్పిర్రంట. చెప్తే వచ్చిన తర్వాత 15 రోజులు మంచిగా ఉన్నట్టే ఉన్నోడు నటించి ఇట్లా చేసేసిండు. మంచిగా ఉన్నట్టు నటించి ఇట్లా చేసిండు. వానికి మాత్రం శిక్ష పడాలి మేడం కంపల్సరీ. చిన్న పిల్లలు అసలు మా ఆడపడుచుకు కూడా మేము ఫస్ట్ సంబంధం చూసినాం మేడం, పెళ్ళి చేద్దామని అనుకున్నాం. కావాలని 8 years అవుతుంది. మేము అసలు ఇష్టం లేదు, మా ఆడపడుచుకు కూడా ఇష్టం లేకుండా వచ్చి అప్పుడు కూడా మా ఆడపడుచుని వేధించి పెళ్లి చేసుకుండు. అప్పుడు కూడా ఆమెకు వచ్చిన సంబంధం క్యాన్సిల్ చేపించి బ్లాక్మెయిల్ చేసిండంట. నేను చనిపోతా అది అని బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా ఈమె సర్లే అని చెప్పి చేసుకుంది. ఆయన ఏం పని చేయడు, వాళ్ళకు బాగా భూమి ఉంది. ఇక అదే భూములు అమ్ముతాడు, ఈడి నుంచి తీసి ఆడ అమ్ముతాడు, అక్కడ నుంచి తీసి ఇక్కడ అమ్ముతాడు, అప్పులు చేయడము, ఈ పిచ్చి తిరగడమే తప్ప ఆయనది ఏం లేదు.
ఆ అమ్మాయి అట్లుంటుంది, ఈ అమ్మాయి ఇట్లుంటుంది, నువ్వు ఎట్లున్నావు, నేను అనవసరంగా చేసుకున్నా అని ఒక 3 months 4 months ముందు నాకు ఫోన్ చేసినప్పుడు అన్నది, నేను విడాకులు ఇస్తా వద్దే, నా వల్ల అయితలేదు, లోపల నాకు బాగా టార్చర్ పెడుతుండు అంటే సరే అని చెప్పినాం. మొన్న ఈ ఫోక్సో కేసు అయినప్పుడు మేము కూడా ఉల్టా కేసు పెట్టామని చెప్పినాం ఆడపడుచుకి. చెప్తే వద్దు, మళ్ళీ ఒకవేళ ఆడు వచ్చిండు అనుకో మళ్ళీ నన్ను లోపల టార్చర్ చేస్తాడు, ఇంకా కాలు మొక్కుతుండు, చూద్దాం ఒక 6 months చూస్తా, మంచిగా ఉంటేనేమో సరే, లేకపోతే నేను విడాకులు ఇస్తాను అన్నది. నిన్న మార్నింగ్ మాతో ఫోన్ మాట్లాడారు పిల్లలు. ఆయన వాడు చిన్న బాబు మొన్న 1 week అవుతుంది రింగు మింగిండు. హాస్పిటల్ చూపెట్టమంటే చూపిస్తలే. వానికి ప్లాన్ ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలు ఏదన్నా చిన్నది మింగితేనే మనకు తట్టుకుంటామా. ఆ రింగు మింగిండు, హాస్పిటల్ చూపెట్టంటే కూడా చూపిస్తలేడు. చూపెట్టకపోతే చూపెట్టని నేను మా ఆడపడుచు మస్తు చెప్పినాం, మా అత్తమ్మ మా ఆయన అందరం చెప్పినాం, వింటలేడు. నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత చూపిస్తా, అప్పుడు చూపిస్తా అని అట్లనే చేసిండు. వాడికి ఏంటంటే చంపుదామని ప్లాన్ ఉంది కాబట్టి చూపిస్తలేడు. మొత్తం ప్లాన్ ప్రకారం చేసుకుండు వాడు. మొత్తం ఎఫ్ఐఆర్లు బయట అమ్మాయిల పిచ్చే ఉంటుంది వానికి ఎప్పుడు అదే. వింటున్నారు కదా ఈ దుర్మార్గుడు చేసిన దారుణాలు. ఇదంతా ప్లాన్ ప్రకారమే, క్షణికావేశంలో మాత్రం జరగలేదు. ఉద్దేశపూర్వకంగానే చంపేశాడు ఇంతమందిని. సో రాజ్ కుమార్ అరాచకాలు అన్నీ ఇన్ని కావు, ఇప్పుడు మనం వింటున్నవే కావు. అతడు ఒక పర్వట్, అమ్మాయిలంటే పిచ్చి, నిత్యం అమ్మాయిలపై కామెంట్లు చేస్తూనే ఉంటాడు. అండ్ ఇవే కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లలో గొడవలు, తాగడం, తిరగడం, అప్పులు చేయడం, ఎవరినైనా బెదిరించడం, అడ్డొస్తే కొట్టడం, ఇగో ఇది డైలీ హ్యాబిట్. మరి ఇలాంటి వ్యక్తిని పోలీసులు ఎలా వదిలేశారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అంటే పోలీసుల్ని మేనేజ్ చేశాడా? ఇలాంటి క్రిమినల్ని బయట తిరగనిచ్చినందుకు ముందు ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి.